తీసుకుంటే కాంగ్రెస్ పార్టీ నుంచి టీడీపీలోకి వస్తున్న జేసీ దివాకర్ రెడ్డి వాళ్ళని నా భర్తను చంపిన వాళ్ళని పార్టీలోకి తీసుకుంటున్నారు అని ప్రకటించారు. అయితే ఇటీవల కాలంతో వాళ్ళతో సన్నిహితంగా ఉంటున్నారని తెలుస్తుంది. అది వాస్తవమేనా? సన్నిహితంగా అంటే ఆ పార్లమెంట్ వేరు, నాది వేరు. వాళ్ళ పని వాళ్ళు చేస్తుంటే నా పని నేను చేస్తాను. ఎక్కడానికి కలిపి నమస్కారానికి తిరిగి నమస్కారాలు. ఇంకా మీరు ఇటీవల కాలంలో మీరు విజయవాడ వెళ్తున్న సందర్భంలో జేసీ ప్రభాకర్ రెడ్డి గారు మిమ్మల్ని టిఫిన్కి ఆహ్వానించారు. ఇంటికి వెళ్తే బాగుండదని ఊరి బయట మీకు టిఫిన్ ఏర్పాటు చేశారు. నాకేం భయం, నేను వెళ్ళాలండి, ఎక్కడికైనా నేను వెళ్ళగలనండి. నేను ఎందుకు, కొన్ని నాకు కూడా లిమిట్స్ ఉంటాయి. పిలిస్తే ఎవరైనా నా ఇంటికి కానీ ఎవరైనా నా శత్రువు నా ఇంటికి వచ్చినా కూడా నా కడపని దాటుకొని వస్తే వాళ్ళు భోజనం పెడతానండి. నేను మళ్ళీ అంత దుర్మార్గరాలను కాదు. నా కుటుంబం ఆ గడప అలాంటిది. అంతేగాని నేను వెళ్ళాలంటే ఆ ఇంటికి వెళ్తాను. నేను బయటకు తెప్పించుకొని తినాల్సి నాకేం అవసరం ఉంది? పిలిచారు. నేను యాక్చువల్గా అంటే ప్రభాకర్ రెడ్డి గారు ఇట్లా టిఫిన్కి రండమ్మా అని పిలిచారు. నేనైతే వెళ్ళలేదండి. వెళ్ళకపోవడంతో టిఫిన్ బయటికి పంపించారు, బయట ఏర్పాటు చేశారు. మీకు అంతా కూడా నా ఇల్లు ఉందండి, నేను తినేది రాగసంగటి చట్నీలు, నాకేం టిఫిన్ వాళ్ళు అరేంజ్ చేస్తాయి. తీసుకుంటే పరిటాల రవీంద్ర గారు మృతి చెందిన ఆయన ఆశయాల మేరకే ముందుకు పోవాలనేసి మీరు కానీ మీ శ్రీరామ్ గారు వెళ్తున్నారు. అంటే తిరుమల తిరుపతి దేవస్థానంలో కూడా మీరు ఇక్కడ ఉన్న పెళ్ళిళ్ళు కూడా జరుపుతుంటారు. అది ఒక ఏడాది ఎన్ని పెళ్ళిళ్ళు చేస్తుంటారు మీరు? ఎంతకాలం ఇలా చేయదు? అంటే మా ఆయన రవి గారు ఉన్నప్పుడు ఆ టెంపుల్ అనేది అసలు దానికి దారి కూడా లేదండి. ఆ టెంపుల్ కూడా నీట్గా కాలు బాగాలేకపోయింది. మా ఆయనకైనా కుంటుకుంటైనా పోయి టెంపుల్ అంతా నీట్గా చేపించేసి, అది మామూలు వ్యక్తులు అయితే చేయరండి. ఆయన లేకే వెంకటరామ స్వామి దేవుడు లోపలికి వచ్చి చేయించాడేమో కానీ అర్థం కాదు. అందరూ ఒకరోజు పండగ ఈవినింగ్ టైము మంచాలు వేసుకొని బయట కూర్చున్నాం. ఆడపిల్లలు కూడా వచ్చినారు, మా ఆడబిడ్డలు వాళ్ళందరూ కూర్చున్న తర్వాత నేను 6 నెలల లోపల ఆ టెంపుల్ రెడీ చేపిస్తా, నేను పెళ్ళిళ్ళు చేస్తానంటే అందరూ నవ్వుకున్నాం. ఆ టెంపుల్ ఎప్పుడు రెడీ కావాలా, పెళ్ళిళ్ళు ఎప్పుడు చేయాలా అని. కానీ 6 నెలలు తిరుగు ముందే టెంపుల్ రెడీ చేయించాడు. మామూలు వ్యక్తులు అయితే ఎవరు చేయరండి. మీరు చూసారో లేదు టెంపుల్ నాకు తెలియదు, కానీ మామూలు వాళ్ళైతే ఎవ్వరు కూడా ఎన్ని కోట్ల డబ్బులు ఇచ్చినా కూడా చేయరండి. ఒక పెళ్లి చేయడం ఇంత గాయం కూడా లేకోకుండా పెద్ద జేసీపీలు వర్కులు అన్నీ జరిగినాయి. ఇంత గాయం కూడా ఎవరికి లేదు. అంత జాగ్రత్తగా తను చేయించాం. అయిన తర్వాత పూజలు కూడా బాగా చేసాం. మళ్ళీ మా పెళ్ళిళ్ళు కూడా మాస్ పెళ్ళిళ్ళు కూడా కాదండి, అవి మా కూతుర్లకి పెళ్ళిళ్ళు చేయాలన్న భావంతో ఆ రోజు రవి గారు కూడా చాలామంది పేదవాళ్ళకి ఒక పెళ్లి చేయాలంటేనే ఈరోజు తల్లిదండ్రులే భారంగా భావిస్తారు. అయ్యో పెళ్లి చేయాలనే ఎలా అనేది. అలాంటి అప్పుడు మా ఆయన రవి గారు చేసినప్పుడు కూడా జిల్లాలో కరువు ఎక్కువ ఉండింది. అప్పుడు పెళ్ళిళ్ళు కూడా అవసరం అండి. అప్పుడు ఆయన పెళ్ళిళ్ళు చేస్తే దాదాపు 360 జంటలకు ఒకసారి చేశాను. అప్పుడు గౌరవ సీఎం గారు, అప్పుడు చంద్రబాబు నాయుడు గారు సీఎం గారు సారు వచ్చి అందరికీ అక్షింతలేసి 363 జంటలకి కూడా ఫోటోలు తీసుకొని ఆ రోజే సార్ కూడా వెళ్ళారు. రెండోసారి దాదాపు 1000 మందికి అనుకుంటే 800 మందికి పెళ్ళిళ్ళు కూడా అప్పుడు కూడా చేశామండి. మూడోసారి కూడా డేటు ఫిబ్రవరికి అని ఫిక్స్ చేసాం. అంతలోపు మా ఆయన జనవరిలోనే ఇది అయిపోయాడు. మూడోసారి చేసినప్పుడు ముస్లిమ్స్కి హిందువులకు చేయాలనుకున్నారు, కానీ ఇది అయిపోయింది. నేను కూడా మళ్ళీ 3 సంవత్సరాల తర్వాత మా ఆయన కోరిక చేయాలనే ఆలోచనతో ఎన్ని ఇబ్బందులను అందరూ సపోర్ట్ తీసుకొని ఒక ట్రస్ట్ ద్వారా బాబు అందరూ ఫ్యామిలీ అందరూ కూర్చొని మాట్లాడి చేయాలని దాని మీద నేను కూడా దాదాపు 350 జంటలకి చేశాను. ముస్లిమ్స్కి వచ్చి 30 జంటలు చేశాను. మా ఆయన కోరిక కాబట్టి లాస్ట్ కోరిక ఆయన ముస్లిమ్స్ చేయాలని పెద్దలందరినీ పిలిపించుకొని డిసెంబర్లో మాట్లాడినారు. ఆయన కోరిక నెరవేర్చాలన్న ఆలోచనతో పెళ్ళిళ్ళు కూడా చాలా ఘనంగా ఆయన ఏ విధంగా చేస్తారో దానికి తగ్గట్టుగానే మేము కూడా చేసాం. మొన్న మళ్ళీ చేసాం. మళ్ళా గవర్నమెంట్ వచ్చినాక చంద్రబాబు నాయుడు గారిని పట్టదలుగా గుడి దగ్గరికి తీసుకురావాలా, సారు సీఎంగా ఉన్నప్పుడే రావాలని పట్టబట్టినామండి. పరిటాల రవి గారి విగ్రహం కూడా చేయించి 8 సంవత్సరాలు అయింది. కానీ గవర్నమెంట్ వచ్చినాక సారు సీఎంగా ఉన్నప్పుడే మా ఆయన విగ్రహం ఆవిష్కరణ చేయాలని ఒక ఆలోచనతో దాన్ని అట్లాగే పెట్టింటేమి సారు గవర్నమెంట్ దేవుడి దయవల్ల సారు సీఎం అయ్యారు. మళ్ళీ పెళ్ళిళ్ళు పెట్టి మళ్ళీ మా ఆయన విగ్రహానికి సారు ద్వారానే అక్కడ ఆవిష్కరణ కూడా చేసింది కూడా. ఈ పెళ్ళిళ్ళు చేయడం అనేది అంటే దాంట్లో ఉన్నంత ఆనందం దేంట్లోనూ ఉండదండి. మా పిల్లలు నేనైతే 1 మంత్ వేరే పనులనే వదిలేసి 1 మంత్ ఇక్కడే కూర్చున్నాం. బాబు అయితే అందరికీ కార్డ్స్ ఇచ్చేసాడు. అందరూ ఎవరికి వాళ్ళండి. ఇప్పుడు పార్టీలు మారినా పెళ్ళిళ్ళు కానీ పరిటాల రవి గారి వర్ధంత్ అంటే కూడా వేరే పార్టీ వైఎస్ఆర్ పార్టీ కాంగ్రెస్ పార్టీలు పోయినా లీడర్లు కానీ కార్యకర్తలు ఇట్లా ఏదన్నా ప్రోగ్రాం పెడితే ఎవరికి వాళ్ళు వచ్చి ఆ పనులు చేసేసుకొని సక్రమంగా వెళ్ళిపోతారండి. అక్క చెప్పాలా, శ్రీరామ్ చెప్పాలా, వాళ్ళు చూడాలనేది కూడా ఉండదు. వాళ్ళ పని వాళ్ళు చూస్తారు. రవి గారు వర్ధంత్ అయితే ఈరోజు చాలామంది వైఎస్ఆర్ పార్టీలో పోయినారు లీడర్లు అందరూ.
అందరూ వచ్చి ఇప్పుడు తాడిపత్రి ఆయన ఉన్నాడు, మన పేరంనాగిరెడ్డి వీళ్ళందరూ ఈవినింగ్ టైం వచ్చి పులిహార మేసి వెళ్ళిపోతారు. చాలామంది ఉన్నారు అలా. మేడం ఇక్కడ మీరు చూస్తే ఫ్యాక్షన్ వద్దు, నాకు ఫ్యాక్షన్ వద్దు, మేము ఫ్యాక్షన్ దూరం అంటున్నారు, ఈరోజు అట్లే ఉన్నారు. రాప్తాడులో పబ్లిక్ అనే ఒక ఎంఆర్ఓ గారు ప్రసాద్ రెడ్డిని హత్య చేశారు. ఆ విషయంలో మీ అనుచరులు అంటే మీ ఆదేశాలతోనే పరిటాల శ్రీరామ్ వెనక ఉండి చేయించారు అనేది ఆ రోజు అవి ఎందుకు వచ్చింది అలా అంటారు ఆ మాట? ఇప్పుడు ప్రసాద్ రెడ్డి అనే వ్యక్తి మాకు శత్రువు కాదు. ఆయన ఎప్పుడు పాపం మాతో కూడా మాట్లాడేవాడు. ఆ ముందు రోజు వారం రోజుల ముందు అక్కని పిలిపించి ఆహ్వాన్ బలికి భారీగా ప్రోగ్రాం పెట్టాలని చెప్పిన వ్యక్తి ప్రసాద్ రెడ్డి.